ఆగస్టు 15 రోజున అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. అసలు అన్నా క్యాంటీన్ ఎలా ఉంది, ఫుడ్ ఏంది? ఈరోజు అన్నా క్యాంటీన్లన్నీ ఓపెన్ అయిన తర్వాత మేము వెళ్ళి తోడుకెళ్ళి చూసి అంతా చేసి ఆ ఫుడ్ చూసి అందరికీ బీదోళ్ళకి అందరికీ బాగా నచ్చినట్టు ఫుడ్ పెట్టారు సారు. కానీ 2-3 ఇడ్లీ 5 రూపాయల కంటే ఉదయం మధ్యాహ్నం భోజనం రసము సాంబారు ఇడ్లీ ఇవన్నీ కానీ బాగానే జరుగుతున్నాయి. పేదవాళ్ళు కూడా బాగా ఆనందపడుతున్నారు. ఈరోజు కడుపు నిండుతుందంటే చంద్రబాబు దయ వల్లే ఇది నిండుతుంది. ఇంతకు ముందు కూడా అట్టే 2014 ముందు ఉండింది. చంద్రబాబు గారు ఇట్టే చేసి కంటిన్యూ చేసి ఉన్నారు. ఇట్టే మన జగన్ గారు వచ్చినప్పుడు రాజన్న క్యాంటీన్ కానీ పెట్టుంటే ఈరోజు ఆ సమస్య ఉండేది కాదు. పేదవాడి గుండెల్లో రాజన్న పేరు నిండిపోయి ఉండేది. ఈ విధంగా కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు బాగానే జరుగుతూ ఉంది. అందరూ పేదవాళ్ళు కూడా బాగా మన ఇదిగా బాగుంటుంది, ఫుడ్ బాగుందని చెప్పి మొత్తం ఇది చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం 5 రూపాయలకే ఇస్తున్నారు. 5 రూపాయలకే ఇస్తున్నారు. క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ ఎక్సలెంట్ అండి. తినేటట్టు బాగుంది. పెద్ద హోటల్కి వెళ్ళి 100 రూపాయలు పెట్టి తినే తిండి కన్నా ఈ తిండి అందరూ మెచ్చుకుంటున్నారు. బాగా 5 రూపాయలకి ఈరోజు కడుపు నిండా తింటున్నారు కాబట్టి అదంతా చంద్రబాబు ఇదే అని చెప్పుకోవచ్చు. రైస్ ఎలాంటిది? మామూలుగా స్టోర్ రైస్ లేకుంటే ఎలా? లేదండి, మంచి బియ్యం ఇస్తున్నారు. మంచి రైసే. ఫుడ్ కానీ ఇడ్లీ మొత్తం టిఫిన్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అదే అక్కడ కూర్చునే దానికి ఫెసిలిటీస్ ఎలా ఉంది? ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. కూర్చునేదంటే ఆడ ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ఆలోచించి ప్రభుత్వం కొద్దిగా డెవలప్ అయిన తర్వాత సిట్టింగ్ గిట్టింగ్ మొత్తం పెట్టి చేసే విధంగా కూడా ట్రయల్ చేసుకుంటున్నారు. అయితే సుమారు నెల్లూరు నగరంలో ఎన్ని అన్నా క్యాంటీన్స్? మొత్తం మీద మనకి తెలిసి ఒక 16, 18, 20 దాకా ఓపెన్ అయి ఉన్నాయి సార్. ఓపెన్ అయి ఉన్నాయి. ఇంకా అవుతాయి భవిష్యత్తులో, ఇంకా అవ్వాలా, ఇంకా మనకి రావాలా కదా. ఇప్పుడు టెస్ట్ ప్రకారం జరుగుతుండేవి బాగానే దేవుడి వల్ల జరుగుతూ ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? అంటే 2 నెలలు అయింది కానీ ఎలా ఉందంటారు? గత ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలు పరిపాలన చేసింది. కానీ ఆ ప్రభుత్వంది లెక్క వేరేది. ఇప్పుడు మనకు వచ్చి 2 నెలలే కాబట్టి ముందుగా ఇంకా ఉంది టైము. చిన్నగా మన ప్రభుత్వం వచ్చి చేయాలన్నా కూడా ఇవన్నీ జరగాలన్నా కూడా నెక్స్ట్ ఏమంటే ఇవన్నీ మనం నానిపోయి ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. ఇవన్నీ బయటికి తీయాలంటే సార్ మొత్తం చూసి అవన్నీ చేసుకొని వచ్చే లోపల టైం పడుతుంది. ఒక 5-6 నెలలు పడుతుంది. ఇప్పుడు అమ్మఒడి కానీ ఏదైనా కానీ అమ్మఒడి ఆ ఇంటికి 1 అన్నారు జగన్ ఉన్నప్పుడు. ఇప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవన్నీ రావాలంటే మొత్తం చూసుకొని అన్నీ చేసుకొని ఏదైతే డబ్బులు ఏమున్నాయి అన్నీ మన సౌకర్యాలు చూసుకొని అప్పుడు వదులుతారు. దానికి ముందు మనం రాలేదని ఇంకా తొందర పడితే 1500 లేడీస్కి రాలేదంటున్నారు, రాలేదని టాకులు చెప్తున్నారు. ఇవన్నీ వచ్చినప్పుడు చూసుకొని నిర్ధారణ చేయాలి. 5 సంవత్సరాల టైం ఉంది. ఇంకా 2 నెలలే జరిగింది మనకి. ఇంకా వచ్చిన తర్వాత మనం ముందుకు వెళ్ళి చేసుకుంటా పోవాలి. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు కూడా మనకి జరుగుతున్నాయి. జగనన్న గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ వెళ్ళాలన్నా కూడా ఆడవాళ్ళు వెళ్ళాలన్నా మగపిల్లకాయలు వెళ్ళాలన్నా భలే బాధేసింది. ఈ గాంజా తిరిగేవాళ్ళు, గంజా పిల్లకాయలు కానీ ఎవరు కానీ చాలామంది ఎక్కువైపోయి ఉన్నారు. ఎక్కడ వెళ్ళినా కూడా లేడీస్ తిరగాలన్నా భయం, జెంట్స్ మామూలు 11 గంటలు అయినా కూడా జనాల్లోకి వెళ్ళాలన్నా కూడా భయం ఉండేది. ఈరోజు సార్ దానికి కూడా నిదానంగా అరికట్టి పోలీస్ వ్యవస్థ కూడా బాగా చేయాలని చెప్పి అంతా ఆలోచిస్తున్నారు సార్. ఇప్పుడు ఎలా ఉంది ఆ ల్యాండ్? 2 నెలల నుంచి 2 నెలల నుంచి పర్వాలేదు. ఇప్పుడు ఇంకా వస్తుంది. ఇంకా యాక్షన్ తీసుకుంటే ఇంకా బాగానే ఉంటుంది. ఈరోజు ఎట్లా ఉందో అట్టే మామూలు కంటిన్యూగా చేస్తారు సార్. అయితే నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ కానివ్వండి, ఆనం రామనారాయణ గారివ్వండి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి, వీళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల సమస్యలని నెలకి 3-4 సార్లు ఈవెంట్స్ పెట్టి వాళ్ళ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ సమస్యలు తీరుస్తుందని చెప్తున్నారు. అది ఎలా ఉంది? అసలు నిజంగా తీరుస్తున్నారా? చూస్తున్నారు సార్. వస్తున్నాయి, అర్జీలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, చూస్తున్నారు సారు. క్షణాలు జరిగేవి కొన్ని జరుగుతున్నాయి, చేస్తున్నారు. సంతకాలు నారాయణ సార్ ఉంటే స్పాట్లోనే చేసి చూపిస్తున్నారు, చూస్తారు. అందరికీ సంతకాలు పెట్టి ఇస్తున్నారు. చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు సారు. ఆయన పరిష్కారం వెళ్ళిన వాళ్ళకి ఎవరికి కూడా వెనకడుగు వేయట్లే, అందరికీ చూపిస్తున్నారు, దారి చూపిస్తున్నారు. ఆయన పోయినసారి 2014 ముందు ఉన్నప్పుడు కూడా చాలా వరకు చేశారు. డ్రైనేజీల పని కానీ కానీ ఆయన అంటే ఒక నమ్మకం ఉంది, ప్రజల్లో బాగా నమ్మకం ఉంది. అందుకే మళ్ళీ గెలిపించుకున్నాం మేము. అంతా బాగా జరగద్ది. ఇంకా సార్ ఇంకా డెవలప్ చేస్తారని చెప్తున్నారు. ఇంకా ప్రజల్లో కూడా మా నమ్మకం రావాలా. ఏమంటే చెప్తారు, 10 మంది చెప్తారు చేయరు అని చెప్పి. ఆయన మంత్రి కాబట్టి నెల రోజులు ఆడున్నా 3 రోజులు ఇక్కడ ఉంటారు. ఉన్నప్పుడు మన పరిష్కారం చెప్పుకోవాలా. మన వాళ్ళు చెప్పుకొని చేసుకుంటే మనం జరగద్ది. ఆయన ఉండాలా రాలేదని ఇవన్నీ వేస్ట్ మాటలు. ఆయన వచ్చినప్పుడు మనం వెళ్ళి చెప్పుకుంటే జరుగుతాయి. ఒకటండి,
పోయిన ఎలక్షన్ లో నారాయణ గారు నిలబడ్డారు, కానీ గబ్బున్నోళ్ళు, కానీ ఎవ్వరికి కూడా కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంట. కార్యకర్తలంతా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని గెలిపించుకున్నారని చెప్పి చెప్తున్నారు. కానీ మంత్రి నారాయణ గారు ఈ రోజు సరిగ్గా పట్టించుకోవడం లేదని చెప్పేసి కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. అది నిజమంటారా? వృత్తి అంటే అండి చాలా మంది ఉన్నారు, పాతోళ్ళు ఉన్నారు, దీంట్లో కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చూసుకోవాలంటే ఒకరు మాట చెప్తా ఉంటారు. పట్టించుకుంటూ లేదు అంటే అందరినీ పట్టించుకోవాలంటే అన్ని చూడాలంటే అది ఒకేసారి కాదు. అదన్నీ చూసుకోవాలా, నిదానంగా లైన్ చేస్తున్నారు సార్ కూడా. ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ తెరిచారు, ఇప్పుడు మన దాంట్లోనే మన టీం అన్న ఒక తయారు చేశారు సారు. దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు, దాంట్లో ఏం చేయాలో చేసుకోవడానికి అని అందరికీ ఏదో ఒకటి స్పెసిలిటీ ఇస్తున్నాడు. మహిళా శక్తికి కానీ వీళ్ళకి కానీ ఏవైనా వర్క్స్ కానీ అన్నీ ఇస్తున్నారు. ఆ విధంగా అన్నీ పట్టించుకోవాలి, చిన్నగా ఒకేసారి పట్టించుకోవాలంటే జరగదు కదా. అన్నీ చేసుకుంటూ నిదానంగా వెళ్తే వస్తుంది. మనకి ఇంకా టైం ఉంది, 2 నెలలే ఉండేది అయింది. ఇంకా టైం వచ్చినప్పుడు మనం అడిగినా బాగుంటుంది. అప్పుడే మనకి చేయండి అంటే ఎవరైనా ఏం చేయలేరు కదా సార్. మొత్తం చూసుకొని చేయాలి. నాకు చెప్పండి, అన్నా క్యాంటీన్ ఆగస్టు 15 రోజున ప్రారంభించారు, ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎందుకంటే మనం ఎప్పుడో అప్పుడు 2019లో ఒకసారి గత ప్రభుత్వం వాళ్ళు వచ్చారు, వాళ్ళ దగ్గర వాళ్ళు మంచి చేశారు ఏదైనా కానీ. ఇప్పుడు వీళ్ళ పార్టీ పరంగా లేకుండా మనం మామూలుగా మాట్లాడుకుందాం, ప్రజల పరంగా. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా కానీ, ఒక మెకానిక్ పని చేసే వాళ్ళు కానీ, ఏదన్నా బయట వచ్చి అంగట్లో షాపులు పని చేసుకునే వాళ్ళు ఇంటికి వెళ్ళేసి రావాలంటే ఒకవేళ మాకైనా లేట్ అయిపోతుందంటే మాకు చాలా బాగుంది. వెళ్ళాను, అక్కడ చూడంగానే మాకు అసలు ఏం అర్థం కాలేదు. అన్నం కానీ మొత్తం రైసు కర్రీస్ అన్నీ మొత్తం బాగున్నాయి. అంటే ఒక మిడిల్ క్లాస్ పేద ప్రజలకి అందే విధంగా గతంలో కానీ ఈ నెక్స్ట్ ఎప్పుడైనా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ పథకం అనేది ఇది మటుకు తీయకూడదు. ఎందుకంటే ఇది అందరికీ చెందేది అన్నం అనేది కదా. ఇప్పుడు ఉన్నోడు తినగలుగుతాడు, లేని వాళ్ళు తినగలుగుతారు. ఇప్పుడు మనం ఉన్నోడైతే ఎట్టయినా తినగలుగుతారు. ఇప్పుడు లేని వాళ్ళు ఉన్నారు, కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేయాలనుకుంటే ఒక 65 రూపాయలు, చిన్న ఒక హాఫ్ మీల్స్ అంటే 65 రూపాయలు ఎట్టా అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు అదే సాధారణంగా కూలీ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఒక 5 రూపాయలు ఇచ్చి కడుపు నిండా భోజనం చేస్తున్నారు కదా. అది కూడా ఒక పుణ్యకార్యమే. ఈ పుణ్యకార్యం ఇట్టే కొనసాగించాలని నా మనసు పూర్తిగా నేను కోరుకుంటూ, అంటే ఏ పార్టీ పరంగా కానీ ఏ ఒక దాని గురించి కానీ కాదు, మానవత్వ పరంగా మంచి ఆలోచన ఇది కొనసాగుతూ ఏ ఒక్క ప్రభుత్వం కూడా చేయలేదు. ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఫస్ట్ కూడా వాళ్ళే పెట్టారు, ఇప్పుడు కూడా వాళ్ళే తీసుకొచ్చారు. ఇది ఇంతవరకు అయితే మనం చూస్తున్నాం, ఎవరో మనం చెప్పింది అదే కదా, మన కళ్ళతో మనం చూసింది ఇది చాలా బాగుందండి. ఎందుకంటే అన్నం అనేది ఆ ఒక ఆలోచన, అందరూ తినాలి, అందరికీ చెందాలి. ఇది ఎంతమంది పేద ప్రజలు ఉన్నారు ఏమో వాళ్ళకి ఇంకా చెందాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆగస్టు 15 రోజున అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారు. అయితే అన్నా క్యాంటీన్లు పెట్టడం వల్ల మీరు ఎలా వ్యక్తం చేస్తున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అన్నా క్యాంటీన్ అనేది పేదవాళ్ళకి, ప్రతి వాళ్ళకి ఒక సేవ అనేది చేస్తు అన్న క్యాంటీన్ 5 రూపాయల మంచి భోజనం పెడుతున్నారు. ప్రతి దేనికైనా కానీ పేదవాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది. మన కూలోళ్ళు, బేల్దార్ మేస్త్రి వాళ్ళు, చాలామంది ట్రాక్టర్ లేబర్ వాళ్ళందరూ బాగా తినేవాళ్ళు. మంచి ఫుడ్ ఉంది. 5 రూపాయలకి ఇడ్లీ, 5 రూపాయల పూరి, దోశ, భోజనం రోజుకు ఒక ఐటెం పెడుతున్నారు. అయితే మీరు తిన్నారా? తిన్నాను, బాగుంది. ఎలా ఉంది? క్వాలిటీ బాగుంది. అయితే అంటే 5 రూపాయలకి ఎన్ని పెడుతున్నారు? 5 రూపాయలకి 3 ఇడ్లీలు, 3 పూరీలు, అన్నం ఏదైనా 3 పెడుతున్నారు. ఉప్మా 5 రూపాయలకి ఉప్మా పెడుతున్నారు. ఉదయాన్నే టిఫిన్ ఒకరోజు ఇరిగి పెడుతున్నారు, రోజు ఒక్కొక్క ఐటమ్ పెడుతున్నారు. అయితే ఇంకా ఎక్స్ట్రా కావాలంటే 5 రూపాయలు ఇస్తే పెడతారు, ఇస్తారు. ఏదైనా ఫెసిలిటీస్ ఎలా ఉంది? వాటర్ ఫెసిలిటీస్ బాగుంది. ఎలా ప్లేట్లు స్టీల్ ప్లేట్లు మొత్తం దాంట్లోనే కూరలు, మొత్తం వాళ్ళ చట్నీ మొత్తం దాంట్లోనే ఇస్తారు. మనం ఏం కావాలని పెట్టుకోవచ్చు. టేబుల్స్ ఏమైనా అరేంజ్ చేస్తున్నారా? మామూలు నిలబెట్టి తినే టేబుల్స్ ఉన్నాయి, ఆ టేబుల్స్ కాడ పెట్టుకుని తినేస్తుంది. అక్కడ రిసీవింగ్ ఎలా ఉంది? బాగుంది. అంటే కసురుకోవటం ఏం లేదు, బాగుంది. అంత బాగానే ఉంది. అంత బాగుందంటారు? అంత బాగుంది. అయితే ఈ పథకం ఎలా అసలు పెట్టడం వల్ల ఎలా చాలా మంచిగా అందరూ